గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్ సభ్యులకి 60 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్. ఇప్పుడు సమస్య కేసు పెట్టడం గురించా, పెట్టిన కేసుని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని త్రిపుల్ గారిని పట్టుకొచ్చి కొట్టడానికి సహకరించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం సొంత చెల్లెలు అరెస్టుకి సంబంధించి సొంత చెల్లెల మీద అనుచితమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వారిని అరెస్ట్ చేయడంలో చేసినటువంటి జాప్యం గురించి, అంటే ఇక అన్న చెల్లి వీటి గురించిన మనం సహజంగా సభ్య సమాజంలో సొంత చెల్లిని ఎవరన్నా ఏమన్నంటే దానికి సంబంధించిన ఏ విధంగా చర్యలు తీసుకుంటామో మనందరికీ తెలిసిందే. అంతేకాదు సొంత బాబాయ్ హత్యని 5 సంవత్సరాల పాటు హత్య చేసినటువంటి ముద్దాయిల్ని కాపాడుతూ వచ్చినటువంటి అడిగినటువంటి మాటకి అన్న సమాధానం చెప్పకుండా దాటేస్తా ఉన్నాడు. బాలకృష్ణ గారి మీద ఆ కేసుకు సంబంధించి సుమోటోగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎలా విచారణ చేస్తారా, అలానే కేసులు తోడి విచారణ చేయమని అడగమని చెప్తున్నాను సార్. చెప్పే ముందు మీరు ఒక పని చేయండి, దానికి సమాధానం చెప్పే ముందు మీ నాయకులతో మేము చేతకాని వాళ్ళము, మా సొంత చెల్లి అయినప్పటికి కూడా మేము ఎటువంటి చర్యలు తీసుకోలేని అసమర్థులం అని మీరు ముందు ప్రకటన చేసిన తర్వాత మీ వాళ్ళంతా అలా రాసిస్తేనే ఇప్పుడు కేసులు చేస్తున్నారన్నా. ఏంటండి నేను మీరు అడిగిన దాన్ని చెప్తున్నా. మేము చట్ట ప్రకారం ఎవరెవరైతే తప్పు చేశారో ఒక ఆర్డర్ ప్రకారం అందరికి కూడా ఎవరి వాయన వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం, ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు అత్యంత దారుణమైనటువంటి మాట మాట్లాడారు. అది క్యారెక్టర్ అసాసియేషన్. అంటే ఒక్క షర్మిలా గారిదే కాదు, అటు షర్మిలా గారి తండ్రి గారి యొక్క పెంపకాన్ని, అదేవిధంగా రాజారెడ్డి గారు, విజయమ్మ వీళ్ళందరి పెంపకాన్ని కూడా అవమానించే విధంగా షర్మిలా గారిని వీరు తక్కువ చేసి మాట్లాడారు. దీన్ని తీవ్రంగా, అంటే వాళ్ళకి ఇప్పుడు నాయకులు ఎట్లా మాట్లాడతారో కార్యకర్త కూడా అట్లానే మాట్లాడతారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు చిన్నపరెడ్డి గారు కూడా షర్మిలా గారి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది షర్మిలా గారే కాదు, ఎవరినైనా సరే క్యారెక్టర్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది. ఎందుకంటే ఇవాళ షర్మిలా గారు ఏదో తెలుగుదేశం పార్టీకి లేదా బీజేపీ పార్టీకి చెల్లిగానో, షర్మిలా గారు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సోదరిగానే భావిస్తాము. మీలాగా వాడుకునేటువంటి వస్తువుగా మేము భావించాం. మీలాగా సొంత చెల్లిని రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి వస్తువుగా మేము వాడుకోం కాబట్టి ఆమె చెల్లిగా భావిస్తాం. కానీ రాజకీయ ప్రత్యర్థి మీరైనా సరే ఎవరైనా సరే మా పార్టీకి సంబంధించి ఎదుటి పార్టీ వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటారు, కానీ వాళ్ళని శత్రువులుగానో లేదు వాళ్ళని దేశంలో కాంగ్రెస్ తెలంగాణలో కలిసి పోటీ చేస్తే మీరట ప్రత్యర్థులు అవుతారన్న భలే వాళ్ళు మీరు. పూర్తిగా విన్నాను. మాట్లాడాను విజయ్ కిరణ్ గారు కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారిని అందరినీ కూడా వాడారు. చివరికి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కూడా తిట్టడంలో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారు. సరే, అది మీ రాజకీయ దౌర్భాగ్యానికి లేదా రాజకీయ దిగజారుతనానికి నిదర్శనం. ఇప్పుడు ఇవాళ షర్మిలా గారు అడిగినటువంటి క్వశ్చన్కి మీరు ఒక ఆన్సర్ చెప్పలేకపోతా ఉన్నారు. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారనే క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా చుట్టూ తిప్పుతా ఉన్నారు, గోలు తిప్పుతా ఉన్నారు. దానికి సమాధానం లేదు మన దగ్గర. దాన్ని వదిలేసి మిగతా అన్ని చెప్తా ఉన్నారు. దీన్ని కూడా సరే, ఇప్పుడు మీరు క్లియర్గా నేను లేదు ఇంకొకరు కాదు, స్పష్టంగా షర్మిలా గారే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి రాజకీయ అవసరాల కోసం లేదా వారి స్వలాభం కోసం సొంత చెల్లిని యొక్క జనరల్గానే అటువంటివి వచ్చినప్పుడు మనం ఇంకొకసారి వాటిని రిపీట్ చేయడానికి ఇష్టపడం. ఎందుకంటే సొంత చెల్లి మళ్ళీ ఇటువంటి తప్పుడు వ్యవహారాల్ని 10 మందిలో మళ్ళీ నానేలాగా చేయడానికి జనరల్గా ఇష్టపడం. కానీ సొంత అన్నయ్య ఉండి సొంత చెల్లికి సంబంధించినటువంటి ఆ యొక్క వీడియోని మళ్ళీ ప్రదర్శించి ఈ విధంగా మాట్లాడటాన్ని, అందుకనే షర్మిలా గారు అన్నారు, ఈ విధంగా నన్ను ప్రతిసారి కూడా గతంలో జైల్లో ఉన్నప్పుడు, పార్టీ గాల్లో ఉన్నప్పుడు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టడానికి షర్మిలా గారు కావాలి, రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారానికి షర్మిలా గారు కావాలి, పార్టీ నాశనం అయిపోతున్నప్పుడు అందుకోవడానికి షర్మిలా గారు చేయి కావాలి. కానీ ఈ రోజున షర్మిలా గారిని ఈ విధంగా క్యారెక్టర్ అసాసియేట్ చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదంటే నిజంగా షర్మిలా గారు చెప్పినట్టు వీరు సైతాన్ సైన్యం అనడానికి ఎటువంటి ఆలోచనలో కూడా తక్కువ కాదు. ఇంకొక ప్రధానమైన అంశం ఆమె అనడానికి కారణం నేను ఇంకొకటి చెప్తా ఉన్నానండి. సొంత జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో, సాక్షి ఛానల్లో బోరుగడ్డ అనిల్ లాంటి ఒక పర్వర్టెడ్ క్యాండిడేట్తో
షర్మిల గారిని తిట్టిస్తారు. ఎవరో తెలంగాణకు సంబంధించిన ఏదో రెడ్డి ఉన్నాడు, ఆయన కొండారెడ్డో ఎవరో, అతను సాక్షి ఛానల్లో కూర్చొని షర్మిల గారిని అన్న మాటని ఇప్పుడు నేను రిపీట్ చేయటం కూడా భావ్యం కాదు. అటువంటి మాటలు మాట్లాడిస్తున్నారంటే ఖచ్చితంగా వీరు సైతాన్ సైన్యం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా కూడా జరుగుతున్నటువంటి సంఘటనల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరు చేసే విధానాల పట్ల రోజు రోజుకి వారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ తగ్గిపోవడం తప్ప ప్రజల్లో వారికి ఆదరణ పెరిగే అవకాశం లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్. విజయ్ కిరణ్ గారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు షర్మిల గారు. ఇవన్నీ తెలిసి నాకు క్యారెక్టర్ లేనట్టు, అతనితో సంబంధం ఉన్నట్లు గత 5 సంవత్సరాల్లో సైతాన్ సైన్యం ప్రాపగండా చేయడం మీరు చూడలేదా అని చెప్పి క్వశ్చన్ చేశారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేశారని. వీటి మీద ఏమైనా యాక్షన్ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎవరెవరైతే ఇప్పుడు షర్మిల గారినే కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న